వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం. కొందరికి జమ అయినవి, మరికొందరికి జమ కాకపోవడానికి కారణం ఇదే అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం. మిత్రులారా, ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జీపీఎఫ్ మరియు ఏపీజెల్ఐ లోన్లు ఫిబ్రవరి 2025 వరకు అప్లై చేసిన వారందరికీ జమ కావటం జరిగింది. అదేవిధంగా ఏపీజెల్ఐ లోన్ లేదా మెచ్యూరిటీ అమౌంట్లు కూడా జనవరి మరియు ఫిబ్రవరి నెల వరకు జమ అయినవి. అయితే కొంతమంది తమకు ఇంకా లోన్ అమౌంట్లు, మెచ్యూరిటీ అమౌంట్లు పడలేదని అంటున్నారు. దీనికి కారణం ఆయా ఉద్యోగుల డీడీఓలు ఏపీజెల్ఐ ఫైల్ను ప్రాసెస్ చేయకపోవటమే ముఖ్య కారణం. ఉద్యోగులు తమ ఏపీజెల్ఐ అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేశాక వారి డీడీఓ కూడా ఆన్లైన్లో ఓకే చేసి ఏపీజెల్ఐ కార్యాలయానికి సబ్మిట్ చేయాలి. అప్పుడు ఏపీజెల్ఐ క్లర్కు, సూపరింటెండెంటు, ఆపై డీడీఓలు కూడా ఆన్లైన్లో ఓకే చేసి శాంక్షన్ చేసి ఆ లెటర్ డీడీఓకి ఆన్లైన్లో పంపుతారు. అప్పుడు డీడీఓలు ఆ లెటర్ని సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయాలి. అప్పుడు ఆయా ఉద్యోగుల అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ఈ మొత్తం ప్రక్రియలో డీడీఓలదే ముఖ్య పాత్ర. వారు చెక్ చేయకపోవటం వల్లనే ఉద్యోగులు నష్టపోయారు. ఉపాధ్యాయులు కూడా వారి ఏపీజెల్ఐ స్టేటస్ను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే ఫైల్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. అదేవిధంగా సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ జమ అయ్యే విధానం గురించి కూడా తెలుసుకుందాం. సిపిఎస్ అమౌంట్ను కూడా మార్చి 2025 వరకు ప్రతి ఒక్కరికి వారి ప్రాన్ ఖాతాల్లో జమ కావటం జరిగింది. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అందరికీ కూడా మార్చి నెలాఖరు వరకు ఈ సిపిఎస్ అమౌంట్లు అయితే ఫిబ్రవరి 2025 వరకు అయితే సిపిఎస్ అమౌంట్లు వారి ఖాతాల్లో జమ కావటం జరిగింది. అయితే ఈ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ సిపిఎస్ ఫండ్ ప్రాసెసింగ్ కోసం 2 పీడీ అకౌంట్లు అయితే నిర్వహిస్తారు. అలాగే ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది. ఉద్యోగుల జీతాల్లో మినహాయించబడిన సిపిఎస్ అమౌంట్ ఎప్పటికప్పుడు మొదటి పీడీ అకౌంట్లో జమ అవుతుంది. ప్రస్తుతం అంటే ప్రభుత్వం బదిలీ చేయడానికి అనుమతి ఇచ్చినప్పుడు సిపిఎస్ రికవర్ అయిన మొత్తం ఒక టెక్స్ట్ ఫైల్ రూపంలో లిస్టు తీసుకుంటారు. దానిని వ్యాలిడేట్ చేసి ఎఫ్ఈయు ఫైల్గా కన్వర్ట్ చేస్తారు. ఈ ప్రక్రియలో ప్రాన్ నంబర్లు లేనివి, తప్పులు ఉన్నవి, డీడీఓ రిజిస్ట్రేషన్ నంబర్ లేనివి, ఇంకా ఏమైనా ఎర్రర్స్ ఉంటే అవి మిగిలిపోతాయి. అన్నీ కరెక్ట్గా ఉన్న వివరాలతో ఎఫ్ఈయు ఫైల్ జనరేట్ అవుతుంది. దీన్ని ఎన్ఎస్డిఎల్ సైట్లో అప్లోడ్ చేసినప్పుడు ఎంతమందికి సంబంధించిన ఎంత అమౌంటు అనేటువంటి వివరాలు తెలుస్తాయి. దాని ప్రకారం మొదటి పీడీ అకౌంట్ నుంచి సిఎఫ్ఎంఎస్లో ఒక బిల్ తయారు చేసి రెండవ పీడీ అకౌంట్కు బదిలీ చేస్తారు. అలాగే 2071 పెన్షన్ హెడ్ నుండి దానికి సమానమైన అమౌంట్ డ్రా చేసి రెండో పీడీ అకౌంట్కు బదిలీ చేస్తారు. ఇప్పుడు రెండో పీడీ అకౌంట్లో మన వాటా, గవర్నమెంట్ వాటా 2 ఉంటాయి. ఈ రెండో పీడీ అకౌంట్లో నుంచి మరో బిల్ క్రియేట్ చేసి అమౌంట్ని దీనికోసం క్రియేట్ చేసిన బ్యాంక్ అకౌంట్కు బదిలీ చేస్తారు. బ్యాంక్ అకౌంట్లో నగదు జమ అయ్యాక ఒక చెక్కు, ఆర్టీజీఎస్ ఫాము జత చేసి ఆ మొత్తాన్ని ఎన్పిఎస్ ట్రస్ట్కు నగదు బదిలీ చేస్తారు. ఇలా బదిలీ చేశాక ఆ వివరాలు ఎన్ఎస్డిఎల్ సైట్లో అప్లోడ్ చేస్తే మన పేరుతో యూనిట్లు అలాట్ అయ్యి ప్రాన్ ఖాతాలో డిస్ప్లే అవుతాయి. 2 ఏళ్ల క్రితం వరకు అయితే ఏ ట్రెజరీకి ఆ ట్రెజరీ వారు ఈ ప్రాసెస్ చేసేవారు. ఇప్పుడు సెంట్రలైజ్డ్ ట్రెజరీ డైరెక్టరేట్లో ఈ ప్రాసెస్ చేస్తున్నారు. ఈ విధంగానైతే సిపిఎస్ సంబంధించిన అమౌంట్లు అయితే జమ కావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే అవసరం ఉంది.